మస్తాన్ బాబు. మాది పొదలకూరు మండలం, నెల్లూరు డిస్టిక్. మా నాన్న మేజర్ పంచాయతీ పొదలకూరులో 83లో సజాతారావు ఐఏఎస్ ఆఫీసర్ గారు అపాయింట్మెంట్ ఆర్డర్తో జాయిన్ అయ్యారు పార్ట్ టైంగా. ప్రతి ఒక్క ఇంటి పన్ను కాడ నుంచి లైట్ వేసే కాడ నుంచి ఆఫీస్ అటెండర్గా అన్ని సంవత్సరాలు చేశాడు. 40 సంవత్సరాలు చేశాడు. 2023 నవంబర్ 16 చనిపోయాడు. గ్రీవెన్స్ గోలో పెడితే వాళ్ళు వచ్చేసి గ్రీవెన్స్లో 2 లక్షల ఎక్స్గ్రేషియా, 2 లక్షల ఎక్స్గ్రేషియా, 1,50,000 హరియర్స్ అని చెప్పేసి ఇచ్చారు. దానికి కూడా ఏంటంటే పొదలకూరులో మేజర్ పంచాయతీ పనిచేస్తే వాళ్ళు ఎవరు మనకేం రెస్పాన్స్ ఏం లేదు. నేను దానికి ఇంతవరకు 3 నెలలకి 3 సంవత్సరాలు పూర్తవుతుంది. కానీ అధికారులు కానీ ఏ కోసాన ఒక్క చిన్న ఇది కూడా మాకు న్యాయం చేయలేదు. కలెక్టర్కి ఎప్పటి నుంచి పని జరుగుతున్నారు? కలెక్టర్ ఆఫీస్కి ఎప్పటి నుంచి జరుగుతున్నారు? కలెక్టర్ ఆఫీస్ గారికి 3 సంవత్సరాలు జరుగుతున్నామండి. 3 నెలలు అవుతుంది. 3 నెలలు తక్కువ 3 సంవత్సరాలు అవుతుంది. అసలు గుడ్డి చాకరీ 40 సంవత్సరాలు 83లో జాయిన్ అయితే కట్ ఆఫ్ డేట్ 10 సంవత్సరాలకి 38 కలెక్టర్ గారు ఆర్డర్ కాడ నుంచి 3851 రెఫరెన్స్ నెంబరు కాడ నుంచి అది 10 ఇయర్స్ వచ్చేసి కట్ ఆఫ్ డేటు 83 నుంచి 93కి 10 ఇయర్స్ అయిపోద్ది. కానీ ఎందువల్ల రెగ్యులర్ చేయలేదు? దాని గురించి కింద స్థాయి వాళ్ళకి ఫ్యామిలీలు అన్నీ ఉంటాయి కదా, అది ఏం పట్టించుకోకుండా ఇప్పుడు ఏదో బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు అని అమరావతి చేసి వాళ్ళని చెప్పేసి ఏదో చిన్న మాకు ఆ డిమాండ్స్ ఈ డిమాండ్స్ అని చెప్పేసి గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు చిన్న స్థాయి ఉద్యోగస్తులు వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలు అధికారులు ఒక అబ్దుల్ కలాం గారు 100 మంది ఐఏఎస్ ఆఫీసర్లు కరెక్ట్గా చేస్తే వాళ్ళ సమాజంలో వాళ్ళ వృత్తి ప్రకారంగా చేస్తే ఈ విధంగా అసమానతలు ఉండవు అని ఉంటుంది కదా. కానీ అటువంటిది ఏం చూడకుండా అసలు మా కాగితాలు ఎవిడెన్స్లు ఉన్నాయి కదా మా నాన్న చేసినట్టు అంటే ఆ విధంగా చూడండి అని చెప్పి నేను తిరుగుతాను. మాకు ఎటువంటి న్యాయం లేదు. దీని గురించి బాబు గారు వాళ్ళు గవర్నమెంట్ చేయమని చెప్తా ఉన్నారు. కానీ ఇది కింది అధికారులు అసలు పట్టించుకోవట్లేదు. గ్రీవెన్స్లో ఇన్ని అర్జీలు ఇచ్చారు కదా, ఎప్పుడు మీకు స్పందన అవుతారు? అలా అదే అయిపోయిందంటారు సార్. ఈ విధంగాను మీరు మీకు సంస్థ పరీక్షించాము అది ఇది అని అంటారు. కానీ మాకేం సంస్థ ఏం పరీక్షించారు మాకు అర్థం కాదు. ఇప్పుడు అల్లా బక్షు అనే అతను ఒక సెక్రటరీ, దొరబాబు, శ్రీనివాస 3-4 మారినా కానీ ప్రతి వాళ్ళేమో పెద్దోళ్ళు అయిపోతున్నారు. వాళ్ళని పట్టించుకున్న పొదలకూరు ఒక మేజర్ పంచాయతీలో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఏంది అసలు వర్కర్స్ అసలు ఆ ఫైల్స్ కోసవేట్ దూరంలో బిల్లుగా ఒక అరగంట దాటుకుంటే పొదలకూరు పంచాయతీ కలెక్టర్ ఆఫీస్ దగ్గరే ఉంది కదా. అసలు ఆ స్టాఫ్ ఎంతమంది? ఈయనేమో ఈయన మళ్ళా జగన్మోహన్ రెడ్డి సచివాలయాలని ఏదేదో పెట్టారు. వాళ్ళ స్టాఫ్ ఎంతమంది? ఎప్పటి నుంచో ఒక గాంధీజీకరణ కళాల కాడి నుంచి గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో స్టాఫ్ అనేది వాళ్ళకి జీతాలు అనేది వాళ్ళ గుడ్డి చాకరీ చేయించుకొని వాళ్ళ శ్రమ దోపిడీ చేసుకొని వాళ్ళ ఏమి కనీసం ఒక ఉండేదానికి ఇల్లు లేకుండా వాళ్ళ మిసెస్కి ఒక పెన్షన్ అనేది లేకుండా ఏమి లేకుండా వాళ్ళ స్వార్థాలు ఎక్కువైపోయినాయండి ఈ రోజుల్లో. కానీ అధికారులు ఏం చెప్తున్నారు? అధికారులు వాళ్ళు స్పందిస్తుంటారు కదా సార్. అధికారులు స్పందించట్లేదు, ఏం చేయట్లేదు. దీని గురించి అదే సీఎం గారికైనా ఇద్దాము. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పుడు 95 అప్పుడు ఏంటంటే నెలకు ఒకసారి శ్రమదానం అని అదని ఇదని ఒక అధికారులు వచ్చేసి ఏదో వాళ్ళ ఇది ఉంటే ఆయన ఏదైనా మాట్లాడితే వీళ్ళు అధికారులు ఏంటంటే వీళ్ళ మీద ఇది చేసుకుంటారు. గవర్నమెంట్ కూడా ఏంటంటే వాళ్ళ పనులు జీతాలు ఇప్పుడు మన రాష్ట్ర ఆదాయం జీతాలకే సరిపోతుంది అధికారులకి. కానీ అధికారులు వాళ్ళు కనీసం వాళ్ళ వృత్తిని వాళ్ళు న్యాయబద్ధంగా ఒక మానవత్వంతో చేద్దాం. ఇన్ని సంవత్సరాలు చేస్తే ఒక్కరోజు రెగ్యులరైజేషన్ చేసినా మేము చేస్తామంటే 40 ఏళ్ళు చేసినప్పుడు ఎందువల్ల చేయలేదు? 83 నుంచి 40 సంవత్సరాలు 2023 దాకా చేస్తే గుడ్డి చాకరీ చేస్తే అతనికి దీని మీద కోర్టుకు వేసుకున్నా కానీ ఎవరికి వేసుకున్నా కనీసం ఒక దగ్గర ఆసాం దగ్గర పనిచేసినా కానీ మానవత్వం అనేది ఉంది. ఈ అధికారులు ఇప్పుడు మొన్న డిపో మేడం గారు స్పందించారు. 4 సార్లు ఫోన్ చేసి బాబు ఏదో అమౌంట్ తీసుకోండి 3,57,000 2 లక్షలు ఎక్స్ట్రా 1,50,000 మీ అరియర్స్ ఉంది కదా, ఈ విధంగా తీసుకోండి బాబు, మీరు ఈ విధంగా మీ తల్లిగారికి వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా, ఏదో వెండర్ కోడ్ అది ఇది పెట్టాము అని చెప్పి స్పందించారు. కానీ పొదలకూరు మేజర్ సెక్రటరీ అనే అతను అంతవరకు స్పందించడం కూడా జిల్లా అధికారి గారేమో వాళ్ళ డైరెక్ట్గా పోయి మాట్లాడితే చాలా వాళ్ళ ఎవరు మాలకొండ గారు అంట. మాలకొండ ఏళ్ళు ఈ విధంగాను మీరు కమిషనర్ గారికైనా చేసి 40 ఏళ్ళు చేశారు,
చాలా బాధపడ్డారు మేడం గారు, డీపో మేడం గారు. అదంగా చేస్తామమ్మా బాబు అది ఇదని చెప్పారు. కానీ ఏమి ఇంతవరకు వీళ్ళు స్పందించట్లేదు. కలెక్టర్ గారు వాళ్ళ ఒక్కసారి ఈ కాగితం మనకు న్యాయబద్ధంగా చేయండి. నేను ఇప్పుడు అన్యాయంగా అన్యాయంగా ఏం వద్దంటున్నా కదా. ఈ ముందే రోజుల్లో వాళ్ళ వృత్తులు చేస్తే మనకి న్యాయం చేయొచ్చు కదా. దీని గురించి స్పందించాలని లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ దృష్టికి కూడా పోవాలని చెప్పేసి నేను సదరు విధాలు ప్రయత్నిస్తాను. వాళ్ళు ఇప్పుడు లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ ఇదిలో చాలా వరకు బాగా ప్రగతి సాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను నా ట్రాన్స్పోర్ట్ నేను ఎక్కడెక్కడ తిరుగుతా ఉన్నా కానీ ఇప్పుడు అటవీ శాఖ వాళ్ళు అడున్నారు టెంపరీగా ఎంత ఇస్తున్నారు బాబు అని అంటే 15,000 ఇస్తున్నారు సార్ అన్న, ఈ విధంగాను పర్వాలేదు. కానీ మాకు నెల అంతకుముందు అయినప్పటికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నుంచి చాలా జీతాలు మట్టి నెల టెన్షన్గా ఏమి పడిపోతున్నాయి అది ఇది అని అన్నారు. కానీ ఇప్పుడు ఒక బయట ప్రైవేట్గా ఒక సెక్యూరిటీగా చేసినా కానీ వాళ్ళకి అకౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ అని ఒక అకౌంట్లో పడుతుంది. కానీ మా పొదలకూరు మేజర్ పంచాయతీ అంతలా మేజర్ పంచాయతీలో ఎప్పటి నుంచి ఇంటి పనులు కానించి ప్రతి ఒక్కటి ఇప్పుడు లేఅవుట్లు అన్నీ ప్రతి ఒక్కటి ఎంత ఆదాయం పెరిగినా కానీ ఎంతమంది స్టాఫ్ ఉన్నారు కనీసం వాళ్ళకి జీతాలు ఒక ట్రెజరీ జీతం పెడతాము బ్యాంక్ అకౌంట్ ఏలో జమీందారుల మాదిరిగా వాళ్ళ